చరిత్రలో కొందరి పేర్లు మాత్రమే మనకు తెలుసు. కాని అసలైన హీరోలు చాలామంది తెరవెనకే ఉండిపోయారు. అలాంటి ఒక వీరవనిత కథ ఇది. ఆమె పేరు నీరా ఆర్య. బహుశా ఈ పేరు చాలామంది విని ఉండకపోవచ్చు, కాని ఆమె త్యాగం గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేరు. ఈ పాట మనందరికీ తెలిసిందే కదా. చిన్నప్పటినుంచి స్కూల్లో, పండగల్లో ఇదే వింటూ పెరిగాం. అంటే కత్తి, డాలు లేకుండా, అసలు రక్తపాతమే జరగకుండా మనకు స్వాతంత్ర్యం వచ్చేసింది అని మనం నమ్ముతూ వచ్చాం. కాని నిజంగా కథ ఇంతేనా? నిజంగా ఒక్క రక్తపు చుక్క కూడా పడలేదా? మరి తెర వెనుక ప్రాణాలిచ్చిన వేలమంది విప్లవకారుల సంగతేంటి? వాళ్ల త్యాగాల గురించి మనకెందుకు పెద్దగా తెలియదు? ఇదే అసలు ప్రశ్న. సరే, ఇప్పుడు మనం నీరా ఆర్య కథలోకి వెళ్దాం. అసలు ఒక సాధారణ అమ్మాయి ఒక గొప్ప విప్లవకారిణిగా ఎలా మారింది? ఆమె ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. చూడండి, ఆమె పుట్టి పెరిగింది దేశభక్తి వాతావరణంలో. చిన్నప్పట్నుంచే ధైర్యం, నిజాయితీ ఆమె నెరనరాల్లో జీర్ణించుకుపోయాయి. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. ఆమె పెళ్లి చేసుకున్నది శ్రీకాంత్ జయరంజన్ దాస్ని. అతనెవరో తెలుసా? ఒక బ్రిటిష్ అధికారి. అంటే ఒకవైపు దేశభక్తి, మరోవైపు భర్త పట్ల విధేయత. ఈ సంఘర్షణే ఆమె జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది. అక్కడినుంచి ఆమె ప్రయాణం పూర్తిగా మారిపోయింది. ఆమె స్వేచ్ఛా భారతం కోసం పోరాడే మార్గాన్ని ఎంచుకుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఐఎన్ఏలో ఒక గూఢచారిగా ఆమె ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం. ఆమె ఐఎన్ఏలో చేరింది. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆల్ ఫీమేల్ రెజిమెంట్ ఝాన్సీరాణి రెజిమెంట్లో. అక్కడ ఆమె కేవలం సైనికురాలిగా ఉండిపోలేదు. యుద్ధ వ్యూహాలు, గూఢచర్యం ఇలా అన్నింటిలోనూ అద్భుతంగా రాణించింది. ఆమె నైపుణ్యం, ఆమె అంకితభావం ఎంతలా ఆకట్టుకున్నాయంటే ఏకంగా నేతాజీ తన పర్సనల్ సెక్యూరిటీ టీంలో ఆమెకు చోటిచ్చారు. ఆలోచించండి, ఎంత గొప్ప విషయమది! ఇప్పుడు మనం నీరా ఆర్య జీవితంలో అత్యంత కఠినమైన, అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. ఇక్కడ ఆమె ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం ప్రేమకి, దేశభక్తికి మధ్య జరిగిన ఒక భయంకరమైన యుద్ధం లాంటిది. ఒకసారి ఊహించుకోండే, ఒకవైపు తన ప్రాణంగా భావించే నాయకుడు సుభాష్ చంద్రబోస్, మరోవైపు తన భర్త. కాని ఆ భర్త బ్రిటిష్ ఏజెంట్గా మారి తన నాయకుడినే చంపడానికి వచ్చాడని తెలిస్తే ఆమె ఏం చేయాలి? నాయకుణ్ణి కాపాడుకోవాలా, లేక భర్తకు కట్టుబడి ఉండాలా? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? ఆమె భయపడిందే జరిగింది. కళ్ల ముందే ఆమె భర్త శ్రీకాంత్ నేతాజీ వైపు తుపాకీ గురిపెట్టాడు. ట్రిగ్గర్ నొక్కాడు. కాని అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ నేతాజీకి తగలకుండా ఆయన డ్రైవర్కు తగిలింది. రెండో అవకాశం లేదు. మరో క్షణం ఆలస్యం చేసినా నేతాజీ ప్రాణాలు పోతాయి. నీరా ఆర్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. దేశం ముందు, నాయకుడి ముందు భర్తైనా శత్రువే. తన దగ్గరున్న కత్తితో సొంత భర్తను పొడిచి చంపేసింది. దేశం కోసం, తన నాయకుడి కోసం కట్టుకున్న భర్త ప్రాణాల్నే బలిచ్చింది. ఈ త్యాగాన్ని చూసి సుభాష్ చంద్రబోస్ చలించిపోయారు. ఆమె విధేయతకు, ఆమె ధైర్యానికి గుర్తుగా ఆయన ఆమెకు ఒక బిరుదు ఇచ్చారు. అదే నాగిన్, అంటే ఆడసర్పం. శత్రువుల పాలిట ఎంత భయంకరంగా ఉంటుందో, తన వాళ్లని కాపాడుకోవడంలో అంత భయంకరంగా ఉంటుందని అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి ఆమె జీవితంలో అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఆయనే బ్రిటిష్ వాళ్లకు లొంగిపోయిన తర్వాత ఆమె చేసిన ఆ త్యాగానికి ఆమె చెల్లించిన మూల్యం ఊహకు కూడా అందదు. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను క్షమించలేదు. ఒక బ్రిటిష్ ఆఫీసర్ని చంపినందుకు ఆమెను అరెస్టు చేసి నరకానికి మారుపేరైన అండమాన్లోని సెల్యులార్ జైలుకి పంపించారు. అదే కాలాపాని. అక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగి రావడం దాదాపు అసాధ్యం. ఆ జైల్లో ఆమెను శారీరకంగానే కాదు, మానసికంగా కూడా హింసించారు. బోస్ ఎక్కడున్నాడో చెప్పు అని ఒత్తిడి చేశారు. కాని ఆమెను ఒక్కటే సమాధానం చెప్పింది, నా నేతాజీ బతికే ఉన్నారు, ఆయన నా గుండెల్లో బతికే ఉన్నారు. ఎంత ధైర్యం చూడండి! ఆ సమాధానానికి ఆ జైలర్కి ఒళ్ళు మండిపోయింది. అతని ఏమన్నాడో తెలుసా? అలాగా, అయితే నీ గుండెల్లో ఉన్న అతన్ని మేము బయటకు లాగుతాం. ఈ మాటల్లోనే వాళ్ల రాక్షసత్వం కనిపిస్తోంది. వాళ్లు అన్నంత పని చేశారు. ఆమెను అతి కిరాతకంగా హింసించారు. ఆమె తన ఆత్మకథలు రాసుకున్నదాని ప్రకారం ఆమె ధిక్కారానికి శిక్షగా వాళ్లు ఆమె వక్షోజాలను ఛిద్రం చేశారు.
మాటల్లో చెప్పలేని, ఊహించలేని నరకాన్ని అనుభవించింది. కేవలం దేశం కోసం. ఎన్నో త్యాగాల తర్వాత చివరికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నీరా ఆర్య లాంటి వాళ్లు కలలు కన్న రోజు వచ్చింది. కాని ఆ స్వాతంత్ర్య భారతంలో ఆమె జీవితం ఎలా గడిచిందో తెలిస్తే మనసు చివుకుమంటుంది. చూడండి, 1940లో ఐఎన్ఏ హీరో, నేతాజీని కాపాడిన వీరవనిత. దేశానికి స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్లో పూలమ్ముకుంటూ బతకాల్సొచ్చింది. ఎలాంటి గుర్తింపు లేదు, గౌరవం లేదు. చివరికి 1998లో ఎవరికీ తెలియకుండా ఒక అజ్ఞాత వ్యక్తిలాగే చనిపోయింది. ఎంత దారుణమిది! దీనికి కారణం ఏంటని చూస్తే, అప్పటి ప్రభుత్వం నీరా ఆర్య లాంటి ఐఎన్ఏ సైనికులకు స్వాతంత్ర్య సమరయోధుల హోదా ఇవ్వలేదు. వాళ్లకు ఎలాంటి పెన్షన్లు కూడా మంజూరు చేయలేదు. వాళ్ల త్యాగాలు అధికారికంగా గుర్తించబడలేదు. ఇదంతా విన్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అసలు చరిత్రలో ఎవర్ని హీరోలుగా గుర్తుంచుకుంటారు? ఎవరి కథలు మనకు చేరతాయి? నీరా ఆర్య లాంటి వాళ్ల త్యాగాలు ఎందుకిలా చరిత్ర పుటల్లో కలిసిపోయాయి? దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది.